హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండ్ వెల్కమ్ టు సూర్య టూన్స్. రాజకీయ ప్రత్యర్థుల్ని డైరెక్ట్గా ప్రజాతీర్పులో గెలవడం కాకుండా కుట్రలు చేసి ఇరికించి ముక్కుమడి లొల్లితో బద్నాం చేయడం బీఆర్ఎస్కు నీలోఫర్ మస్కా బనుతో పెట్టిన విద్య. అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ ఓటుకి నోటు. ఇందులో ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డే విక్టిం కావడం విచిత్రం. రేవంత్ రెడ్డిని పావుగా వాడుకుని తెలంగాణలో టీడీపీకి చెక్ పెట్టి వెళ్లగొట్టాలనే పన్నాగంలో ఒక నామినేటెడ్ ఎమ్మెల్యేని టీడీపీకి అమ్ముడుపోయే మీటింగ్ ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి ద్వారా ఆ డబ్బులిచ్చే చీటింగ్ దృశ్యాన్ని ఆర్జీవీ యాంగిల్లో సీక్రెట్ కెమెరాతో వీడియో తీసి మరీ ఇరికించిన సంగతి తెలిసిందే. ఆ మంటతోనే పంతం పట్టిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరి కేసీఆర్ అండ్ ఫ్యామిలీ అహంకారాన్ని చీల్చి చెండాడి ఓడించి తెలంగాణ సీఎం కావడం బీఆర్ఎస్కి కలలో కూడా ఊహించని విధి వైపరీత్యం. ఇక రెండో ఆపరేషన్ బీజేపీని ఇరికించడానికి చేసిన ఫామ్ హౌస్ ప్లాన్. ఇందులో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలైన పి రోహిత్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు, గువ్వల బాలరాజులని మోసపు అమ్మకానికి మోపు చేసి బేరానికి వచ్చిన బీజేపీ ప్రతినిధులని కూడా సేమ్ రేవంత్ రెడ్డిలాగానే ఫామ్ హౌస్లో సీక్రెట్ కెమెరాలతో పట్టుకుని జాతీయ స్థాయిలో లొల్లిచేసి బీజేపీని బేజార్ చేయాలని చూసినా వర్క్ అవుట్ కాక ఉల్టా కవితక్కని లోపలేయడం. దాంతో తిక్క దొబ్బిన కవితక్క బయటకొచ్చి సొంత పార్టీ పెట్టుకుని అయ్య పార్టీ మీదే కయ్యానికి దిగడం మరో విధి వైపరీత్యం. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్ టిఆర్ఎస్ టిఆర్ఎస్. ఇక బీఆర్ఎస్ అధికారంలో ఉన్ననాళ్లు చేసిన ఫోన్ ట్యాపింగ్ టీటీలు తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ బండి సంజయ్ కొడుకు కేసులో కూడా బండి సంజయ్ చెప్పిన దాన్ని బట్టి నేను ఏ రోజు కూడా పార్టీ తలవంచుకునే పని చేయనన్నా. ఇలా పార్టీ కోసం పనిచేస్తాం మేమందరూ కూడా. ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త జై శ్రీరామ్ భారత్ మాతాకి జై అని నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని చెప్పి తలెత్తుకుని సగర్వంగా తలెత్తుకునే విధంగా పనిచేస్తున్న తప్ప పార్టీకి తలవంచే పని చేయనన్నా. చాతగాని మూర్ఖులు, ధైర్యంగా రాజకీయంగా ఎదుర్కోలేని దద్దమ్మలు ఇలా ఏదో చేసి బండి సంజయ్ గాని భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పడితే నేను ఫామ్ హౌస్ లో ఎలకను కాదన్నా. ఫామ్ హౌస్ లో ఎలకను కాదన్నా. నేను నా అయ్య పేరు చెప్పి రాజకీయాలు రాలేదన్నా. నా తాత పేరు చెప్పి రాజకీయాలు రాలేదన్నా. ఏదో జెండా పెట్టి అంటే రాలేదన్నా. బీఆర్ఎస్ కన్నింగ్ కుట్రల ట్రాక్ రికార్డ్ ని బట్టి పరిశీలిస్తే దీని వెనుక కూడా బీఆర్ఎస్ కండోమ్ హ్యాండ్ ఉన్నట్లే అనిపిస్తుంది. ఇదిలాంటి పోస్కో కేసు అని జనానికి తెలియకముందే ఆ ఫామ్ హౌస్ పక్కనే నక్కి కూర్చొని చూసిన బ్యాచ్ లాగా బీఆర్ఎస్ క్యాడర్ అంతా ఇంత ఫాస్ట్ గా యాక్టివేట్ అయ్యి బండిబాబుని బొక్కలో వేసేదాకా నిద్రపోని పోరాటం చేస్తున్న ఆరాటం కూడా అదే అనుమానం కలిగిస్తుంది. తెలంగాణ అంటే కేసీఆర్ అంటే తెలంగాణ. మేము తెలంగాణ ఆడబిడ్డ సింగంలో మేము బిడ్డ బండి సంజయ్ నీ కొడుకుని తీసుకుంటా. నీ కొడుకుని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పాలి. 20 సంవత్సరాల జైలు శిక్ష కావాలి. 20 సంవత్సరాల భర్తరం చేయండి బండి సంజయ్ని. దొంగవాడు ఇంకా నీ దొంగలకు ఇస్తారా? హోంశాఖ మంత్రి లేడు పొట్టోడా? ఎక్కడున్నారు? నీ అమ్మ నీ అమ్మ నీ అమ్మ. మే నెల ఎండల్లో రోడ్డెక్కేసరికి మేకప్ పోయి పాపం బాగా మండుతున్నట్లుంది మేడంకి. ఒకవేళ ఇది కూడా బీఆర్ఎస్ కుట్ర అని తేలితే మొదటి 2 ఆపరేషన్స్ లో రేవంత్ రెడ్డి బీజేపీ దూసుకొచ్చినట్లే బండి సంజయ్ కొడుకి కూడా బంగారు బాట వేసిన వెధవల్ల బీఆర్ఎస్ మరో విధి వైపరీత్యం చూడక తప్పదు. చూస్తుంటే కేసీఆర్ తన అహంకారంతో కేటీఆర్కి పోటీగా రేవంత్ రెడ్డిని తయారు చేస్తే ఇప్పుడు కేటీఆర్ కూడా అదే బలుపుతో తన నెక్స్ట్ జనరేషన్ లీడర్ కొడుక్కి పోటీగా ఈ బండి భగీరథని లేపుతున్నట్లుంది. అదేం కర్మో కాని బీఆర్ఎస్ లీడర్స్ అండ్ క్యాడర్ ఎవరినైతే బలంగా బద్నాం చేసి తొక్కేయాలని చూస్తారో రివర్స్లో వారికే పాపులారిటీ పెరిగి పెద్ద లీడర్స్గా ఎదిగ టాప్ పొజిషన్లోకి వచ్చేస్తున్నారు. ఇందుకు మొన్న జరిగిన జూబిలీ హిల్స్ ఉప ఎన్నికలే మంచి ఉదాహరణ. అప్పటి వరకు లోకల్ లీడర్ కొడుకుగా మాత్రమే ఉన్న నవీన్ యాదవ్ మన కేటీఆర్ అండ్ పార్టీ చేసిన అతి నెగటివ్ ప్రాపగాండా కారణంగా ఎమ్మెల్యే రేంజ్కి ఎదిగిపోయాడు. అదే లాజిక్ ప్రకారం ఈ బండి సంజయ్ కొడుకు కేసు మ్యాటర్లో కూడా ముఖ్యంగా ఫుల్ మేకప్తో రంగంలోకి దిగిన బీఆర్ఎస్ లేడీ గ్యాంగ్ పనికట్టుకుని చేస్తున్న పెయిడ్ ప్రొటెస్ట్ ఓవర్ యాక్షన్తో బండి కొడుక్కి శిక్ష సంగతి కన్నా ఫ్యూచర్ పొలిటికల్ మైలేజ్ మాత్రం బాగా పెరగడం ఖాయం. ఫైనల్ గా అది మ్యాటర్. ఆ విధంగా కొందరి పొలిటికల్ లైఫ్లో జరిగిన నెగటివ్ సంఘటనలు తాత్కాలికంగా బాధించిన
ఫ్యూచర్లో పాజిటివ్ రిజల్ట్స్ కు దోహదపడతాయి. అది రేవంత్ రెడ్డి విషయంలో అక్షరాల నిజమైంది. మరి అదే వరుసలో ఇప్పుడు బీఆర్ఎస్ ఓవర్ యాక్షన్తో బండి సంజయ్ అండ్ సన్ ఎదుర్కొంటున్న డార్క్ ఫేజ్ కూడా ఫ్యూచర్లో దశ తిరిగి పబ్లిక్లో బలం పెంచుకుంటే బీఆర్ఎస్ ఫున్గి బరాబర్ బజాయించొచ్చు. Please like, share and subscribe Surya Toons YouTube channel.